ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాంబ, ఒక ప్రధానమైన డౌట్ వస్తుంది. ఎందుకు ఈ పైలట్ ప్రాజెక్టులన్నీ కూడా పట్టాలు తప్పుతున్నాయని ఒక అనుమానం కలుగుతుంది. అంటే ఇది గ్రాడ్యువల్ గా క్రమక్రమంగా పూర్తి స్థాయిలో చేతులెత్తేయడానికి ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏం జరుగుతుంది అనుకోవాలి? స్వేచ్ఛ ప్రభుత్వం తప్పించుకునేందుకు మార్గాలు వెతుకున్నట్టుగా కనపడుతుంది. ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా మొదట ఎదురుదాడిని ఎంచుకుంది, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా తప్పించుకునేటువంటి ధోరణికి ఒక మోడ్లోకి వెళ్ళిపోయేటువంటి ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రజల్లో ఒక అనుమానం కలుగుతోంది. ఎందుకంటే పైలట్ ప్రాజెక్టుల పేరుతో అనేక గ్రామాలను సెలెక్ట్ చేశారు. ఆ గ్రామాలలో ఎక్కడైతే లబ్ధిదారుల సంఖ్య తక్కువలో తక్కువ, లెస్ దాన్ లెస్ అన్నట్టుగా చాలా తక్కువ ఉన్నటువంటి గ్రామాలను ఎన్నిక చేసుకొని ఆ గ్రామాలలో పైలట్ ప్రాజెక్టుల కింద ప్రభుత్వ పథకాలను లాంచ్ చేస్తున్నట్టుగా చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఉదాహరణకు మహబాద్ జిల్లా పరిధిలోకి వెళ్ళినటువంటి పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బయ్యారం మండలం, ప్రస్తుతం మహబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలం నామాలపాడు అనేటువంటి గ్రామంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, 2500 రూపాయలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం అంటూ అనేక ప్రచారాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గ్రామ సభలు నిర్వహించారు. అధికారులు వచ్చారు. జనవరి 26వ తేదీన అధికారికంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ ఊరు వచ్చి చూసినటువంటి పాపానవ్వలేదు, అక్కడికి వచ్చినటువంటి పట్టించుకున్నటువంటి పాపానవ్వలేదు. పైగా వాళ్ళకి ఇచ్చినటువంటి కాగితాలన్నీ కూడా ఫేక్ అని మనం ఆ రోజే దాన్ని బ్రేక్ చేశాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు అంటూ ఇచ్చినటువంటి కాగితాలలో కనీసం ఆ ధృవీకరణ పత్రాలలో కనీసం ఆర్ఐ సంతకం, ఎంఆర్ఓ సంతకం, కలెక్టర్ సంతకం ఎవరి సంతకాలు లేవు. ఈ కాగితాలు పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలని ఆ రోజే టీ న్యూస్ ప్రశ్నించింది. అది అక్షర సత్యమని ఇవాళ నామాలపాడు ప్రజలు గుర్తించి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇక్కడ పర్యటనకు వెళ్తే అంత గ్రామస్తులంతా వచ్చి మేడం మమ్మల్ని మోసం చేశారు, పనికిరాని ధృవీకరణ పత్రాలు ఇచ్చి గ్రామసభ నిర్వహించి మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకొని చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఒక ప్రభుత్వం పథకం ఇక్కడి వరకు లాంచ్ కాలేదంటూ ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ఇవాళ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అశ్వరావుపేట మండలం రామన్నగూడెంలో జనం ఆందోళన బాటపడ్డారు. కారణం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్పారు. దాంతోపాటు గ్రామ సభలు, అనేక రకాల ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ఒక తతంగంలో అందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఒక కామన్ సూత్రం ఏదో చెప్తా ఉన్నారు, ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రామన్నగూడెం అనేటువంటి విలేజ్లో చాలామంది ప్రజలు ఆ ఇందిరమ్మ ఇళ్లకు అర్హత సాధించినప్పటికీ కూడా కేవలం 4గురికే ఇళ్ళు ఇవ్వడంతో ఆ గ్రామాలందరూ ప్రజలందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి విధానం ఏంటి చెప్పాలి. మా గ్రామంలో 4గురికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు, చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ, అట్లాగే గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కమిటీకి ఏర్పడి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ 4 ఇందిరమ్మ ఇళ్ళు కూడా మాకు వద్దు, మేము ఈ 4 ఇందిరమ్మ ఇళ్ళని కూడా రద్దు చేసుకుంటున్నాము. సాచ్యురేషన్ మోడ్లో మా ఊర్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రజలందరికీ ఏదైతే ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు కూడా మేము ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం దిగి వచ్చి మా ఊర్లో ఉన్నందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలంటున్నారు. ఇది ఒక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిందే కాదు, రేషన్ కార్డుల పరిస్థితి ఉంది. కొత్త పెన్షన్ల కోసం జనం ఇంకా ఆఫీసుల చుట్టూ, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ఒక చాకచక్యమైన ప్రయత్నం చేసినాం అనేటువంటి దానిలో ఉంది. అదేంటంటే పథకాన్ని లాంచ్ చేశామని చెప్పి మమా అనిపించుకొని ప్రతిపక్షాలు ఎక్కడైనా ఈ పథకం ఇచ్చారా అన్నప్పుడు ఇచ్చామని చెప్పుకోవడానికి ఒక బేస్ పాయింట్ దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది తప్ప చిత్తశుద్ధితో పథకాలను అమలు చేసేటువంటి విధానం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పటి వరకు జనవరి 26 దాదాపు 2 నెలలు దాటి 3 నెలలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆ రోజు ఇచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాలు ఏవి కూడా నాలుక గీసుకునేందుకు కూడా పనికిరానటువంటి పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, దానికి రేషన్ కార్డులకు సంబంధించినవి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేదంటే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనా సరే ఆయా గ్రామాలలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని, ప్రజాపాలన 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చినటువంటి కాగితాలని కూడా నాలుగిక్కుడు కూడా పనిచేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ప్రజలు. ప్రభుత్వం కనుక ఇట్లనే పైలట్ ప్రాజెక్టులు అంటూ కనుక ప్రజలను మోసం చేసి కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదనేటువంటి సంకేతమే గ్రామాలలో ప్రజల నుంచి వస్తుంది. స్వేచ్ఛ. థ్యాంక్ యూ సంబాద్.